టైఫాయిడ్ జ్వరంతో తలలో నరాలు దెబ్బతిన్నాయని చికిత్సకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే సర్జరీ చేసిన కొద్ది రోజుల్లోనే కంటి చూపు కోల్పోయిందని, అందువల్ల తనకు అందుల పింఛను ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ కు యువతి వినతిపత్రం అందజేసింది. కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టు కింద ప్రతిపాడుకు చెందిన బెర్రా పావని తన కుటుంబ సభ్యులతో దీనంగా కూర్చుంది. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్వయంగా వారి వద్దకు వచ్చి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే అందుల పింఛను అందిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. సందర్భంగా పావని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఓ నెలంతా కోమాలో ఉండిపోయిందండి. వాటర్ పట్టేసింది బ్రెయిన్ కనేసి బ్రెయిన్ ఆపరేషన్ చేశారండి. 3 సార్లు చేశారండి. 3వసారికి సక్సెస్ అయిందండి. 10th అది వేశారు. ఈ 2 సంవత్సరాలు బట్టి ఆ 3 పిల్లలకి తల్లికి చేస్తున్నామండి. మనిషిని పెట్టి చేస్తున్నాం. మాకు సహాయం కోసం ప్రభుత్వానికి ఆశ్రయించామండి. 2 సంవత్సరాలు బట్టి కూడా పింఛన్ రాక మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. మరి సార్ మాతో మాట్లాడారండి. ఎలా పోయినాయి అన్నది ఎవరికి తెలియదండి. కోమాలో ఉండిపోయిందండి పాప. ఆపరేషన్ అయ్యాక తెలిసిందండి. సార్ చెప్పారండి, అమ్మాయి చూపు లేదండి, చూపు కనపట్టలేదు అనేసి. 2 కళ్ళు పోయినాయండి. ఆ అమ్మాయికి మనిషిని పెట్టి చేస్తున్నామండి. 3 పిల్లలకే చేయించవలసి వస్తుంది. ఏమైనా సహాయం కోసం వచ్చాము. ఓ నెలకల్లా చూస్తామమ్మా, ఇంకా నేను కొత్త పెన్షన్ పెట్టలేదు, ఇది తప్పకుండా అవిలా చూస్తామన్నారండి. అదే ఈ అమ్మాయికి బ్రెయిన్ మాలు టైఫాయిడ్ జ్వరం వచ్చండి, బ్రెయిన్ కోడేసింది అన్నారండి. నరాలు పోయి కంటి చూపు రాదని చెప్పారు సార్. దానికోసం 100% లోపం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చారండి. అయితే పెన్షన్ కోసం వచ్చింది సార్. అయితే పత్తిపల్లిలో అయితే మామూలు సైట్ ఓపెన్ అవ్వలేదమ్మా, కొత్త పెన్షన్కి రాస్తలేదని చెప్పారు సార్. సైట్ ఓపెన్ అయితే రాస్తామన్నారండి. 2 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నాం సార్. అలాగే పెన్షన్ కావాలి సార్. తప్పకుండా చూస్తామన్నారు.